రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 109వ సంకీర్తన 31వ చరణము. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చువారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి పక్కన నిలుచుచున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే దరిద్రుని కోసం మాట్లాడబడుతుంది కదండి. మరి దరిద్రుడు అంటే ఎవరు అంటే ఈ లోకంలో ధనము లేనిటువంటి వాడు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు లేనటువంటి వాడు, ఈ లోకంలో ఇతరుల చేత బాధింపబడుతున్నటువంటి వాడు, ఈ లోకంలో మరి అనేకుల చేత తృణీకరింపబడినటువంటి వాడు దరిద్రుడు. అయితే ఎవరైతే మరి ఈ యొక్క దరిద్రులుగా జీవిస్తున్నామో వారి పక్షాన మరి ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనకైనా తెలియచేస్తున్నారు. మరి అనేక మంది ఎవరి పక్షాన ఉంటారంటే డబ్బు ఉన్నటువంటి వారి పక్షాన ఉంటారు, ధనవంతులు పక్షాన ఉంటారు, పలుకుబడి ఉన్నటువంటి వారి పక్షాన ఉంటారు, లేదంటే గొప్ప కులాలు వారి పక్షాన ఉంటారు. కానీ బీదల పక్షాన మరి ఆ డబ్బు లేనటువంటి వారి పక్షాన ఎవ్వరు ఉండడానికి ఇష్టపడరు. మరి డబ్బు లేనటువంటి వారిని లేదా బీదరికంలో ఉన్నటువంటి వారిని అనేక మంది విమర్శిస్తూ ఉంటారు, వారిని అనేక సార్లు తప్పు పట్టుతూ ఉంటూ ఉంటారు. అయితే మరి దేవుడైతే మరి ఎవరైతే దరిద్రులుగా దీనులుగా ఉంటారో వారి పక్షాన ఆయన ఉండి మరి ఆ యొక్క ధనవంతుల చేతిలో నుంచి లేదా ఆ యొక్క మరి ఎవరైతే హీనపరుస్తూ ఉన్నారో వారి చేతిలో నుంచి దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన బీదల పక్షాన ఉండేటువంటి దేవుడు, ఆయన బీదలను రక్షించేటువంటి దేవుడు, ఆ యొక్క దారిద్రత అంతటి నుంచి ఆయన విడిపించేటువంటి దేవుడు. ఆయన కుడి ప్రక్కన నిలిచి మరి మనకు సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అనేక సార్లు మనం అనుకుంటాం, ప్రభువా మేము ఏం చేసామని ఇంత తక్కువ స్థాయిగా మమ్మల్ని చేసావు, లేదా మమ్మల్ని ఎందుకు వీరందరూ కూడా తక్కువ వారుగా చూస్తూ ఉన్నారు అని. అయితే మన పక్షాన దేవుడు ఉండడానికి, మరి మనల్ని దేవుడు విడిపించడానికి, మనల్ని ఆయన రక్షించడానికి మరి మన పక్కన నిలిచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ లోకము మనల్ని దరిద్రులుగా చూడవచ్చు, ఈ లోకము దరిద్రులను హీనపరచవచ్చు, కానీ దేవుడు హీనపరిచేటువంటి దేవుడు కాదు, దేవుడు త్రోసివేసేటువంటి దేవుడు కాదు. దేవుడు మరి మన పక్షాన నుండి మనల్ని నడిపించేటువంటి వాడు. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దరిద్రతను బట్టి లేదా మన లేమితనమును బట్టి లేదా మన యొక్క మరి తక్కువ స్థాయిని బట్టి మనం ఎప్పుడు కూడా మరి కృంగిపోకూడదు. మనల్ని హెచ్చించేటువంటి వాడు దేవుడు, మనల్ని కాపాడేటువంటి వాడు దేవుడు, మన ఎడల కృప చూపువాడు దేవుడు, మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నటువంటి వాడు ఆయన అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ, ఆది సంబుద్ధుడా, మీకు స్తోత్రం. నిజమే ప్రభా, లోకము దరిద్రులమని మమ్మల్ని ధిక్కరించవచ్చు, మమ్మల్ని హీనపరచవచ్చు, మమ్మల్ని త్రోసివేయవచ్చు. కానీ మీరైతే నా తండ్రి మమ్మల్ని ఆయన హత్తుకునేటువంటి దేవుడు, మమ్మల్ని లేవనెత్తువాడు, మా దరిద్రత నుంచి ఆయన తండ్రి ధనవంతులుగా మమ్మల్ని మార్చువాడు. నీ కృపలోనికి మమ్మల్ని నా తండ్రి నడిపించుకొనగల గొప్ప సమర్థుడా, మీకు స్తోత్రాలు. తండ్రి మీరు మా పక్షాన నుండి మమ్మల్ని నా తండ్రి ఎన్నుకుంటున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నిరంతరం నా తండ్రి నీ కృపా కాపుదల మా చుట్టూ ఉంచమని నా ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచుదాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్.